వనపర్తి పారిశుధ్యాన్ని గాలికి వదిలేశారు. స్వతంత్ర కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ వనపర్తి జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో పారిశుధ్య పనులను ప్రజలను అడిగి తెలుసుకున్న వనపర్తి స్వతంత్ర కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముద్రాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ పరిధిలో పారిశుధ్యానికి గాలికి వదిలేశారన్నారు. కనీసం పారిశుధ్య కార్మికులపై పర్యవేక్షణ లేదని, కార్మికులకు అవసరమైన సబ్బులు, గ్లౌజులు లాంటివి లేకపోవడంతో పారిశుధ్యం పడకెక్కిందన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ దయానంద్ ముద్రాజ్, వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతము ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి పట్టణ పారిశుధ్యంపై నేను దృష్టి సాధించడం జరిగింది. ఇదే అంశంపై పలు వార్డులను నేను సందర్శించడం జరిగింది. కొన్ని వార్డులు చూస్తారంటే చెత్త సేకరణ ఇబ్బంది అవుతున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది. అలాగే కార్మికులకు కూడా వారికి సేఫ్టీ మెటీరియల్ కూడా ఏవి కూడా అందిస్తున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది. ఇదే సందర్భంగా మేము అధికారులకు కూడా తెలియజేయడం ఏంటంటే, ఫస్ట్ కార్మికులకు వాళ్ళ సేఫ్టీ గ్లౌజులు, హ్యాండ్ గ్లౌజులు కానీ, జాకెట్స్ కానీ, అలాగే షూస్ లాంటి పరికరాలు వాళ్ళకి అందించేటట్లయితే వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడడంతో పాటు రేపు సమాజాలను కూడా కాపాడుతారు. మన పట్టణ పారిశుధ్యం కూడా ఉన్నతంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాము. అలాగే కొందరు అధికారులు, వనపర్తి మున్సిపాలిటీ అధికారులు ప్రజల సమస్యపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. మేము ఫోన్ చేసినప్పుడు కూడా కొంతమంది అధికారులు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి పరిస్థితిలో ఉన్నారు. కనుక అలాంటి అధికారులకు వీఆర్ ట్యాక్స్ పేయర్స్ పబ్లిక్ అనేది కూడా ఒకసారి గుర్తించుకోవాలి. అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది.